బీబీనగర్ మండల్ గూడూరు గ్రామంలో సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అళివేలు మంగా శ్రీనివాస్ బింగి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇంటింటా ప్రచారం చేస్తూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. గూడూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా అళివేలు మంగా శ్రీనివాస్ బింగి ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారంలో భాగంగా ఆమె గ్రామస్తులను ఇంటింటా కలుసుకుని మద్దతు కూడగడుతున్నారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు మీ అందరి సహకారంతో మన గూడూరు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, నాపై నమ్మకం ఉంచి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని అళివేలు మంగా స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు, యువత మరియు మహిళల సహకారంతో గూడూరును ఆదర్శ గ్రామంగా మారుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని, ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని అభ్యర్థి అళివేలు మంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పడుతుంది. ఇక్కడ చూడు, సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఎర్ర పేపర్ వస్తుంది. ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇళ్ళనే ఉంటున్నా కదక్క, మళ్ళా సర్పంచ్ నిలబడ్డా ఉంగరం గుర్తుకేయి. ఎప్పుడు నీకు నిన్న మొన్నలాగా ఎట్లున్నానో పిలువగానే ఎట్లా వస్తానో అట్లనే వస్తా అక్క. నమస్తే. రైట్ రైట్. మీ బిడ్డను దీవించు, ఆమెనే కాబోయే సర్పంచ్గా. గుర్తుంచుకో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అది పోయిన శ్రీనివాస్ గారి గుర్తుకే, ఉంగరం గుర్తుకే, అందరూ అనురమ్మ గట్టిగా ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, బింగి అళివేలు ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బింగి అళివేలు మంగా ఉంగరం గుర్తుకే, బింగి అళివేలు మంగా శ్రీనివాస్ ఉంగరం గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు చేసి గ్రామ అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. నిరంతరం ప్రజలుగా ఉంటాం, ప్రజా శ్రేయస్సుకే పనిచేస్తాం. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు చేసి మమ్మల్ని కూడా గ్రామ అభివృద్ధి భాగస్వామ్యం చేయండి. జై కాంగ్రెస్. వర్ధిల్లాలి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. గూడూరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళలకు, యువతకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి నా ఎమ్మటే తోడుంటున్నారు మహిళలు, పెద్దలు, గ్రామస్తులు అందరూ. మీ ఆశీస్సులతో నన్ను గెలిపించండి. మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. ఏ సాయమైనా, ఏ ఆపదైనా మీతో కలిసే పనిచేద్దాం. మీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. గ్రామ అభివృద్ధి కోసమే నేను ముందుకెళ్తా, మీతో కలిసే ముందుకెళ్తా. మీ సమక్షంతో, మీ సహకారంతో నేను ముందుకెళ్తా. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి. గ్రామ పెద్దలు అందరూ నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి. నా పేరు బింగి అళివేలు మంగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గూడూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము గూడూరు గ్రామ సర్పంచి ఎస్సీ మహిళా రిజర్వ్ అయినందున మా భార్య అయినటువంటి బింగి అళివేలు మంగా పోటీ చేస్తున్నది. గతంలో మేము ఎంపీటీసీగా జైనపల్లి గూడూరు గ్రామాన్ని కలిసి ఎంపీటీసీగా పోటీ చేశాము. తర్వాత నేను వార్డు మెంబర్ అయినాను. నిరంతరం ఈ 12-10 సంవత్సరాల కాలంలో ప్రజల అందరికీ
చేరుగా ఉంటూ ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం చేస్తూ నిరుపేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరికి తోడ్పాటు అందించాను. ప్రతి ఒక్కరికి ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేటట్టు తోడుగా ఉన్నాము. అలాగే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న తరుణంలో ఇకపై మాకున్నటువంటి అనుభవంతో ఇంకా మాకు తెలిసినటువంటి అనుభవంతో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ, మండల పరిషత్తులో ఉన్నటువంటి వ్యవస్థ కానీ, మండల నాయకులతో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ, ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. ఎమ్మెల్యే గారు మాకు తోడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా మాకు తోడుగా ఉన్నాయి. ఈ పథకాలను అన్నిటి కూడా ప్రజలకు చేరవేస్తూ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేరవేస్తూ మాకున్న అనుభవంతో ఎంపీటీసీగా చేసినటువంటి, వార్డు మెంబర్గా చేసినటువంటి, మండల పెద్దలతో ఉన్నటువంటి సత్సంబాలతో ఇంకా గ్రామ పంచాయతీని ముందుకు తీసుకువెళ్తాను. ప్రజల ఆకాంక్ష మేరకు మేము సేవలు చేస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కావున మా ఉంగరం గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిత్వాన్ని బలపరిచి గూడూరు డెవలప్మెంట్ చెందించే అవకాశంలో మాకు అవకాశం ఇవ్వండి కోరుచున్నాం. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మీకు? ఇంటింటి ప్రచారంలో భాగంగా అయితే మేము 10 ఏళ్ళు చేసినటువంటి అనుభవంతో, ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సేవ చేసిన అనుభవంతో ప్రతి మనిషిలో ఒక నవ్వు, చిరునవ్వుతో మమ్మల్ని దీవిస్తున్నారు. మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామనే ఆకాంక్ష, అది కాన్ఫిడెన్స్ మాలో ఉంది. ప్రతి సామాజిక వర్గంలో మమ్మల్ని కోరుకుంటున్నారు. దాంతోపాటు మా ప్రభుత్వం అందించే పథకాలు ఉన్నాయి. సన్న బియ్యం కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, మా గ్యాస్ కానివ్వండి, ఇలా మా ఫ్రీ బస్సు కానివ్వండి, ప్రజాప్రభుత్వంలో అన్ని పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి. మా పార్టీ రూలింగ్లో ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంకా మేము సేవ చేయడానికి చాలా స్కోప్ ఉంది, మేము చేయగలం. గ్రామంలో ఉన్నటువంటి 80% పీపుల్, అంటే ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం. సేవించిన కాలంలో ప్రతి ఒక్కరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. నేను ఇంకా చెప్పదలుచుకునేది ఏంటంటే, గ్రామ పంచాయతీ సీట్ అనేది ఈ పార్టీదో ఆ పార్టీదో కాదు, ఆ పెద్ద మనిషిదో ఈ పెద్ద మనిషిదో కాదు. ఈ పదవి అనేది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. అల్టిమేట్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పార్టీ పెద్ద మనుషుల, మాజీ ప్రజాప్రతినిధుల, అన్ని సామాజిక వర్గాల ఆకాంక్ష మేరకు వాళ్ళ సలహా తీసుకొని జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతాం. వారి మేధాశక్తిని ఉపయోగించి అభివృద్ధికే ఉపయోగిస్తాం.